హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నా. మన డైరీ ఫామ్ మళ్ళీ స్టార్ట్ చేసినాం. కొన్ని కారణాల వల్ల కొంచెం డైరీ ఆవులను తగ్గించడం జరిగింది. సరే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాం. మన ఛానల్ కోసం చాలామంది మెసేజ్ పెడుతున్నారు. మన ఛానల్ పాత ఛానల్ భారతీ డైరీ ఫామ్ ఛానల్ అది యూట్యూబ్లో లేదు, అది సస్పెండ్ అయింది ఛానల్, దాన్ని తీసివేయబడ్డది. కావున చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు, అన్న మీ ఛానల్ లేదు, అవపడతలేదు, లింక్ అవపడతలేదు, ఓపెన్ అవుతలేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు, మెసేజ్ పెడుతున్నారు, అదే వాట్సాప్ మెసేజెస్ పెడుతున్నారు. సరే, వారందరి కోసం మళ్ళీ మన ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే డైరీ ఫార్మర్స్, పాడి రైతులను ఉద్దేశించి వాళ్ళకున్న డౌట్స్, నాకున్న అనుభవం రీత్యా, నాకు 13 ఏళ్ళ అనుభవం డైరీలో ఉంది కాబట్టి ఆ అనుభవం రీత్యా 14-15 ఏళ్ళు కూడా అవుతుంది. 2009లో మనం స్టార్ట్ చేసినాం. సరే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అనుభవం రీత్యా రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి, కొత్తగా డైరీ ఫార్మ్స్ పెట్టే వాళ్ళకు, కొత్తగా ఆవులను పెంచుకొని ఉపాధి కల్పించుకోవడానికి ఉన్న యువతకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను వారి కోసం అని చెప్పి మళ్ళీ మన ఛానల్ స్టార్ట్ చేసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ డైరీ ఛానల్ భారతీ డైరీ ఫామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భారతీ డైరీ ఫామ్. భారతీ డైరీ ఫామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టినట్టయితే మాకు ఒక ఎంకరేజ్మెంట్ తిరుగుంటుంది. దానివల్ల మేము ఎన్నో వీడియోస్ చేయాలన్న ఒక ఉత్సాహం కూడా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తొందరపడి ఎవరు డైరీలు పెట్టకండి. పెట్టే ముందు ఇలాంటి వీడియోసు, లేకుంటే కొత్తగా డైరీ ఫార్మర్స్ దగ్గరికి, ఎవరైనా ఎక్స్పీరియన్స్ డైరీ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి. అసలు ఎట్లుంటుంది డైరీ ఇండస్ట్రీ, మనకు సెట్ అవుతుందా కాదా అన్న ఈ విషయాలని తెలుసుకోండి. సరే, ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు స్టార్ట్ ఏ డైరీ ఫామ్. అంటే డైరీ ఫామ్ ఎలా మొదలు పెట్టాలి, ఎలా స్టార్ట్ చేయాలని చాలామందికి ఒక డౌట్. అంటే ఇప్పుడు మన ఛానల్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రోజు ఒక్కొక్క టాపిక్ మీద పెడుతున్నాం. మళ్ళీ ఫస్ట్ టాపిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. హౌ టు స్టార్ట్ ఏ డైరీ ఫామ్ ఎలా మొదలు పెట్టాలి, అసలు పాడి ఈ డైరీ ఫామ్ లాభమా నష్టమా, ఇలాంటి ఎన్నో డౌట్స్ చాలామందికి ఉన్నాయి. సరే, ఆల్రెడీ డిసైడ్ అయిన వాళ్ళు డైరీ ఫామ్ ఎలా పెట్టాలని చెప్పి పెట్టడాలి, దానికి ఏమేం కావాలని చెప్పి అడిగే వాళ్ళందరికీ ఈ వీడియో. సరే, ముందుగా డైరీ ఫామ్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే, మనం షెడ్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. షెడ్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత అందరూ ఏమవుతారంటే షెడ్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, ఆవులు తెస్తారు, తర్వాత గడ్డికి సరైన గడ్డి పెంచుకోవడం అన్నది లేట్ జరుగుతుంది. అక్కడనే లాస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం డైరీ ఫామ్ పెట్టాలి అనుకునేవారు ఒక ఎన్ని ఆవులు అయితే పెట్టాలనుకున్నారు, ఒక 10 ఆవులు పెట్టింది అనుకోండి. 10 ఆవులు పెట్టేది ఉంటే 1.5 ఎకరం నుంచి 2 ఎకరాలు గడ్డి ఉండేటట్టు చూసుకోండి. పచ్చి గడ్డి, కోఫోర్ అన్నా, సూపర్ నేపియర్ అయినా, జొన్న అయినా, మొక్కజొన్న, ఇట్లాంటివన్నీ 4 రకాల గడ్డిని అలుక్కునేటట్టు ఉండాలి. ఇంకోటి అంటే హెచ్ లూసన్, ఇవి కూడా హై ప్రోటీన్ ఉండే గడ్డి జాతి, మన అదే వీటినన్నిటిని నాటుకోవాలి. అంటే ఫస్ట్ గడ్డి నాటుకోవాలి. గడ్డి ఎందుకంటే మనం షెడ్ కావాలంటే ఒక 5-6 రోజులలో షెడ్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు, అది పెద్ద బాధ లేదు. ఎందుకంటే అన్నీ కొంటే వచ్చేటి. కానీ పశువుల మేత అంటే వాటికి కావాల్సిన ఫుడ్, అంటే దానికి కావాల్సిన ఆహారం, అంటే పశువుల మేత మనకు ఒక రోజులో కావాలంటే దొరకదు. దానికోసం ఏంటంటే డైరీ ఫామ్ స్టార్ట్ చేయకముందు 2 నెలల ముందే ఈ మేత అన్నది పెంచుకోవాలి, గడ్డి అన్నది పెంచుకోవాలి. అది మంచి పెరిగిన తర్వాతనే పశువులను తేవాలన్నది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది పచ్చి మేత అన్నది అలకకుంటా, గింజలు అలకకుంటా, జొన్న సొప్ప అంటే రెడ్ చెర్రీ ఉంటుంది, రకరకాల గడ్డి వెరైటీస్ చాలా ఉంటాయి. దాని గురించి మనం ఇంకో వీడియో చేద్దాం. ఫస్ట్ అయితే గడ్డి. నెక్స్ట్ తర్వాత ఏంటంటే షెడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవాలి. షెడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్న తర్వాత దాని తర్వాత మనం దానా కుండీలు నిర్మించుకోవాలి. ఒక వాటర్ స్టోరేజ్ కోసం ఒక హౌస్ నిర్మించుకోవాలి. అదే పచ్చి గడ్డిని కట్ చేయడానికి ఒక చాఫ్ కట్టర్ని ఏర్పాటు చేసుకోవాలి. సింగిల్ ఫేజ్ కరెంట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇవన్నీ అంటే ఇవి ఫస్ట్ చేయాల్సిన పనులు ఏంటంటే ఇవన్నీ. లైటింగ్, నైట్ టైం కూడా సింగిల్ ఫేజ్ కరెంట్ అంటే రైట్ టైం కూడా లైట్స్ అవసరం ఉంటాయి. ఫ్యాన్లు, దోమలు ఎక్కువ ఉన్న దగ్గర ఫ్యాన్లు ఇవి పెట్టుకునేటట్టు చూసుకోవాలి. అంటే
డైరీ ఫామ్కి లోన్స్ వస్తాయా అని చాలామంది అడుగుతారు. ఏది డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు లోన్స్ అంటే మనకు అగ్రికల్చర్ అంటే విలేజ్లలో ఉన్నప్పుడు ఏంటంటే సిటీ ప్రాపర్టీ పెట్టుకుంటేనే బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి డైరీ ఫామ్స్కి. అట్లా కాకుండా సిటీ ప్రాపర్టీ లేని వారికి ఈ విలేజ్ వ్యవసాయ భూమిని పెట్టుకొని అంటే వ్యవసాయ భూమిని పెట్టుకొని బ్యాంక్స్ లోన్స్ ఇవ్వటం లేదు. ఒకవేళ కొన్ని బ్యాంక్స్ కొంచెం రిలేషన్ తోటి ఇచ్చేది ఉంటే చాలా తక్కువ మోతాదులో లోన్స్ ఇస్తున్నారు. అది కూడా ఏంటంటే ల్యాండ్ మనం అగ్రికల్చర్ ల్యాండ్ మార్టిగేజ్ చేసుకొని ఇస్తున్నారు లోన్స్. అంతే తప్పించి పెద్ద లోన్స్ అయితే ఏం లేవు. పెద్ద ఇంతకుముందు సబ్సిడీస్ అంటేనా కొన్నిసార్లు సబ్సిడీస్ ఉంటాయి, కొన్నిసార్లు సబ్సిడీస్ లేవు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా బాగున్నాయి, వాటిని ఉపయోగించుకునే వారికి. ఎందుకంటే అవి మనం తీసుకొని ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో మనం అయ్యేసరికి మన చెప్పులు అరిగేదాకా తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దేని మీద ఆధారపడకుండా మనం డైరీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ తర్వాత పచ్చిగడ్డి అయిపోయింది ఫస్ట్ థింగ్, తర్వాత షెడ్ నిర్మాణం అయిపోయింది, తర్వాత ఆవులను కానీ గేదెలను కానీ పర్చేజ్ చేసుకోవాలి. అవి ఎలా కొత్తగా వాళ్ళ అనుభవం లేని వారు ఇబ్బంది పడకుంటుండే అంటే ఒక ఎక్స్పీరియన్స్ రైతుని కానీ డైరీ ఫార్మర్ కానీ ఒక అనుభవస్తుని కానీ తీసుకెళ్ళి ఆవులు కానీ గేదెలు కానీ పరిచయం కొనుక్కోవడం జరిగితే బాగుంటుంది. అయితే అలా లేనప్పుడు ఏంటంటే మన అనుభవం ఒక్కొక్కసారి మోసపోతుంటాం. ఎంత అనుభవస్తుని తీసుకుపోయినప్పుడు కూడా అప్పుడప్పుడు మోసపోతుంటాం. దానికి మనం ఏం చేయాలంటే ఎవరైనా ఎక్కడ అమ్మే దగ్గర మనం వెళ్ళి పొద్దున సాయంత్రం పాలు చూసుకొని మళ్ళీ నెక్స్ట్ డే కూడా అక్కడ ఉండి పాలు చూసుకొని ఒక 3 పూటలు పాలు చూసుకున్న తర్వాత ఆ పాలు ఇట్లా ఇస్తుంది అని తెలిసిన గేదెని తీసుకోవడం, తెలిసిన ఆవును తీసుకోవడం మంచిది. అంటే ఇలా చేస్తే కొన్ని స్టెప్స్ చేస్తే డైరీలో ఫెయిల్ కాకుండా ఉంటారు. ఎంత చేసినప్పటికీ డైరీ ఇండస్ట్రీ అన్నది ఎవరు పడితే వాళ్ళు చేసే బిజినెస్ కాదు. అంటే ఎవరు పడితే వాళ్ళకు ఒక ప్యాషను, ఒక ఇంట్రెస్ట్, దాని మీద పశువుల పాడి పంట మీద ప్రేమ, వ్యవసాయం అంటే మక్కువ ఉన్నవారు చేసుకునే బిజినెసే డైరీ ఫార్మింగ్ బిజినెస్. ఎవరికి పడితే అది సూట్ కాదు. పశువుల సెలెక్షన్ ఆఫ్ యానిమల్స్, కల్టివేటింగ్ గ్రీన్ గ్యాస్, ఫస్ట్ పచ్చిగడ్డి నాటుకోవాలి, షెడ్ మంచిగా నిర్మించుకోవాలి, మంచి యానిమల్స్ని తేవాలి. ప్లస్ దాని తర్వాత లేబర్ మేనేజ్మెంట్లో మంచి లేబర్ అంటే బీహార్ వాళ్ళనైనా మన దగ్గర అనుభవస్తుని అంటే ఆల్రెడీ ఎక్కడైనా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళని మన డైరీలో వర్కర్స్గా పెట్టుకుంటే బాగుంటుంది. సో డైరీ ఫామ్ లోన్స్ గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు డైరీ ఫామ్ ఇలా ఈ విధంగా స్టార్ట్ చేయాలి. ఎవరైనా మీరు చూడండి ఏ దానికైనా అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలన్నా కూడా ఒక ట్రైనింగ్ అన్నది అవసరం. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ముందు ఏమవుతుందంటే మనం ఏ దాని మీద అయితే ఉద్యోగం చేస్తున్నాం ఆ కోర్సును ట్రైనింగ్కి అమీర్పేట్కో ఎక్కడికో పోయి కోర్సు ట్రైనింగ్ చేస్తాం. ఇప్పుడు డైరీ ఫార్మ్స్ పెట్టేవాళ్ళు కూడా ఆ డైరీ శిక్షణ తరగతులకు వెళ్ళి అంటే డైరీ ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్ళి అటెండ్ అయ్యి ట్రైనింగ్లో ఏం చెప్తారో విని, ఆ మెలకువలు ఏం చెప్తారో విని అవి కనుక పాటిస్తే, ఆ మెలకువలు కనుక పాటించేది ఉంటే డైరీ ఫామ్లో ఫెయిల్ కాకుండా ఉంటారు. ప్లస్ దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే తొందరపడి ఎవరు చేయకూడదు. తొందరపడి డైరీ ఫార్మ్స్కి చేయకూడదు. ఎక్కడైనా ఒక అనుభవమైన ఒక డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళి ఒక వారం రోజులు కనుక మీ సమయాన్ని అక్కడ ఉండి అసలు డైలీ యాక్టివిటీస్ డైరీ ఫామ్ పొద్దున్నే ఏ టైంకి లేస్తారు, ఏ టైంకి గడ్డి వేస్తారు, ఏ టైంకి దానా వేస్తారు, ఏ టైంకి పాలు పిండుతారు, ఏ టైంకి పశువులను కడుగుతారు, తర్వాత రోగాలు వచ్చేది ఉంటే ఎట్లా వైద్యం చేస్తారు, ఇవన్నీ అంటే గడ్డిని ఎలా నాటుతారు, గడ్డిని ఎలా కట్ చేస్తారు, గడ్డిని ఎలా డైరీ ఫార్మ్స్కి తీసుకొచ్చుకుంటారు. ప్రతి ఒక్క వీడియో మన చిన్న వీడియో అందరికీ తెలిసిన అయినా కూడా కొత్త వారి కోసం ఉపయోగపడడానికి ఈ ఛానల్ పెడుతున్నాం. కాబట్టి సరే పాత వారికి అంటే అందరికీ తెలుసు, కానీ మనకు తెలుసు కదా అని చెప్పి అందరికీ తెలుసుడు అనుకున్న తప్పు. కొంతమందికి తెలియదు. ఆ తెలిసే వారికి కూడా ఏమి తెలియని వారికి కూడా అంటే కంప్లీట్లీ లేమ్యాన్ అంటే ఏం తెలియని వారికి కూడా తెలిసేలాగా చేయడానికే భారతీయ డైరీ ఫామ్ ఛానల్ ఉంది. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఇగో ఈ పద్ధతులు ఉండాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈత రాని వాడు బావిలో దునికితే ఖచ్చితంగా మునుగుతాడు, చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా కూడా కారు నడపరానుడు అంటే కారు నడపరాని వాడికి కారు ఇచ్చినాం అనుకోండి ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది.
అదేవిధంగా బిజినెస్ కూడా తెలియని వారు బిజినెస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ బిజినెస్ లాస్ అవ్వడం జరుగుతుంది. ఆ దుకాణం క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏ పని మనం చేయాలనుకున్నా కూడా దాని గురించి ఒక అవగాహన తెచ్చుకోండి. దాని గురించి స్టడీ చేయండి. ఒక నాలెడ్జ్ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ ఎట్లా చేయాలన్నది చూసి నేర్చుకొని చేయండి. చేసినప్పుడు ఏ పనైనా సక్సెస్ అవుతుంది. ఇది ఈరోజు వీడియో. రోజు మీకోసం వీడియోస్ చేస్తా ప్రతి ఒక్క టాపిక్ మీద. మీరు వాట్సాప్లో నా నెంబర్కి పెట్టండి ఏమేమి డౌట్స్ ఉన్నాయో. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ ఇలా రోజు వీడియోస్ చేసుకుంటున్నా. నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని మీతో పాటు షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్లస్ ఇంతకుముందు మన ఛానల్కి 60-70 వేల మంది సబ్స్క్రైబర్స్ రైతులందరూ ఉండే. ఇప్పుడు ఆ ఛానల్ లేదు. మీరు కొంతమంది ఎవరికైతే తెలుసో భారతీ డైరీకి ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకునే సబ్స్క్రైబర్స్ ఆ ఛానల్ లేదు. ఈ ఛానల్ ఇప్పుడు ఉన్నది. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అందరికీ చెప్పండి. నమస్తే. బాయ్ ఫ్రెండ్స్. మీ మనోజ్ రెడ్డి.